హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న మండే వ్లాగ్ అండి. ఇంకా సండే అయితే శివరాత్రి కదా అని నాన్ వెజ్ ఏమి వండలేదు కదా. ఇంకా మండే రోజు పొద్దున్నే అయితే ఇంకా పప్పు టమాటా చేశాను. ఇంకా పప్పు అయితే ఇంట్లో కొద్దిగానే ఉంది, అందుకని కొంచెం పలచగా కాసాను అనమాట. ఇంకా దానికి ఆలు ఫ్రై చేసా. పొద్దున్నే బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. పప్పు అయితే ఆ రోజు ఇంట్లో అంతే కొంచెమే ఉంది, దాని జతకి ఇంకా అందుకే చిక్కగా అయితే పెట్టలేదు, ఇంకా పలచగా అయితే కాసాను. ఇంకా బాక్స్లో ఆలు ఫ్రై చేసి బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరుతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ పెట్టేసి టిఫిన్ వేసేసాను. ఇంకా ఆయన కూడా వెళ్ళిన తర్వాత మిషన్ కూడా బట్టలు వేస్తా. ఇంకా ఆయన వెళ్ళకుండానే వేసాను మిషన్లో అయితే. ఇంకా బాక్స్ పెట్టుకుంటూ ఇంకా బట్టలు అయితే 9కి అలా పని అయితే అయిపోతుందిలేండి. ఇంకా మిషన్ పైన అయితే ఉంది అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులన్నీ అప్పటికి కంప్లీట్ చేసాను. ఇంకా ఆయన టిఫిన్ వేసుకుంటే గిన్నెలు కూడా తోమేశాను అనమాట. ఇంకా 9గా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా మిషన్ పని అయితే ఎక్కువ ఉన్న టైంలో తొందరగా ఫాస్ట్గా వాళ్ళు ఉండగానే పని అయితే చేసేస్తున్నాను. ఇంకా బ్లౌజులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పి అవి అయితే స్టిచ్చింగ్ చేసి సాయంత్రం అయితే ఇంకా నాన్ వెజ్ అయితే ఉంది, పందెం కూడా అనమాట, అది ఉంది, అదైతే వండుతున్నా. కర్రీ అయితే చేశాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం రాగి సంగటి కూడా చేశాను. కొంచెం అన్నం రైస్ అయితే పెట్టా. ఇంకా వచ్చిన తర్వాత అయితే రాగి సంగటి వేసుకుని నాటుకోడి పులుసు అయితే వేసుకుని తిన్నానని. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడో కానీ చేయను నేను కూడా, మా చిన్నోడు అయితే తిండు. ఇంకా మాకైతే పర్లేదు, బాగానే ఉంది, చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదైతే పెట్టాను. ఇంకా నైట్ అయితే ఇంకా అన్నం అయితే పెట్టాను అనమాట. ఇంకా కర్రీ అయితే సూపర్ ఉంది. ఎంతైనా నాటుకోడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.